అయ్యో వీళ్ళు మళ్ళీ గేట్ తీసిపోయారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు. అక్క కార్తిక్ బాబు ఇంట్లో లేడు, ఎటువైండే? కార్తీక్ వచ్చేళ్ళే ఇంతకుముందే కాలేజ్కి వెళ్ళిండు. అదేంటి అక్క, నిన్ననే వర్క్స్ అన్నీ అయిపోయినాయి, ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయింది, కాలేజ్ లేదన్నాడు కదా, మళ్ళీ వెళ్ళిందా? ఏమోనే మరి కాలేజ్లో ఏం పని ఉందో ఏమో, నాతోటైతే కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పిండు. సరే అక్క. ప్లీజ్ కావ్య, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ప్లీజ్ కార్తీక్, నా జోలికి రాకు. నీ కాలేజ్కి నువ్వు పో, నా కాలేజ్కి నేను పోతా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు కావ్య? ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వేమన్నావు కార్తీక్? స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ అన్నావు, ఓకే అని చెప్పిన. కాలేజ్ లో డ్రాప్ చేస్తా అంటే బైక్ ఎక్కిన. మనీ అవసరం ఉందంటే ఇచ్చినావు, మళ్ళీ నీ అమౌంట్ నీకు ఇచ్చేసిన. ఫ్రెండ్స్ అని చెప్పినావు, మళ్ళీ మధ్యలో లవ్ ఏంది? లవ్ ఏంటంటే నువ్వు నాకు నచ్చినావు కావ్య, అందుకే ప్రపోజ్ చేసిన. నా మనసులో కూడా పెట్టుకొని బయటికి ఫ్రెండ్స్ అని చెప్పి యాక్టింగ్ చేస్తూ నేను మోసం అయితే చేయలేను కదా. నీకు మా ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు. మా అన్న ఎంత సఫర్ అవుతుందో తెలుసు, మా అమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసు. నా గురించి కూడా మొత్తం షేర్ చేసుకున్నా కదా, మళ్ళీ లవ్ చేస్తున్నా అని చెప్పి ఎట్లా అంటావు? కావ్య, ఫ్యామిలీ అన్నకి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉండే, అలా అని చెప్పి ఇక నష్ట వాళ్ళని దూరం చేసుకుంటాం ఎప్పుడు? కార్తీక్, అందరి ఫ్యామిలీ వేరే, మా ఫ్యామిలీ వేరే. మా అమ్మని మా అన్నని మోసం చేసి నేను లవ్ చేయలేను. ప్లీజ్ నన్ను వదిలేయి. ప్లీజ్ కావ్య, ఒక్కసారి నేను చెప్పేది విని, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మీ అమ్మ మీ అన్న ఒప్పుకున్నప్పుడే మన మ్యారేజ్ దాకా పోదాం. అప్పటి వరకు లవ్ చేసుకుని ఒకళ్ళు అర్థం చేసుకుందాం అంతే. అసలు నేను లవ్వే యాక్సెప్ట్ చేయలే. మా అన్నను ఒప్పిస్తా, పెళ్లి చేసుకుంటా అని అంటున్నావు. ప్లీజ్ కార్తీక్, అర్థం చేసుకొని వెళ్ళిపో. నేనేం తప్పుగా మాట్లాడతలేను కదా కావ్య. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినాక మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను పెళ్లి చేసుకుందామని చెప్పేసి అంటున్నా అంతే తప్ప నేను వేరే వాళ్ళ లెక్క బయటికి తీసుకెళ్తే అది చేస్తా అని చెప్పేసి ఏం అంటలే కదా. మళ్ళీ అట్లనే మాట్లాడతావేంది కార్తీక్? ఈ జన్మలో అసలు నేను లవ్వే యాక్సెప్ట్ చేయ. నేను ప్లీజ్ నన్ను సతాయించకు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా, నీ కాలేజ్ పోవడం బంద్ చేయాలా?